ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవియం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నాన్నగారు. సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని పడింది, ఇప్పుడు నా కూతురు మనస్విని. మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం. శుభమస్తు. గాగ గమ గరి సరి సా ని సరి ని సారి గా స గాగ గమ గరి సరి సరి గమ గరి గ స ప స ని సా రి ని ప సా గరి రి గరి ని ప సా గరి పద ప మ ప మ గ మ గరి సరి స ని పద ని సా శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్త పదాంబుజం భవయామి శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం. సంగీత సామ్రాజ్య సంచారిణి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి ఉన్నత పాండ్య కేరళవాసిని ఉన్నత పాండ్య కేరళవాసిని సన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని ఉన్నత పాండ్య కేరళవాసిని సన్నుత శ్రీచక్ర మధ్య నివాసిని కాలడి శంకర హృదయ నివాసిని కాలదిక్పాలక బ్రహ్మ విశ్వాసిని కాలడి శంకర హృదయ నివాసిని కాలదిక్పాలక బ్రహ్మ విశ్వాసిని సని దసరిగా అపమగరి సని దసరిగా పద సని దపమగరి గపమగా పమగ సనిద సనిద గరి స పదరి సనిద పమగరి సరి గ పద పదరి గ పద సద స పద సరి గరి గ గరి గ సానిద ద పద పామగ గరి గ సానిద గరి సనిద పమగరి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి గాంధార పంచమ దైవత రూపిణి నిషాద మధ్యమ సప్త స్వరూపిణి గాంధార పంచమ దైవత రూపిణి నిషాద మధ్యమ సప్త స్వరూపిణి మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య మోహన కళ్యాణి స్వరూపిణి మందార కుసుమ మణిమయ తేజో మాధుర్య
ప్రియ మోహన కళ్యాణి స్వరూపిణి సని ద సరిగా దప మగరి సని ద సరిగా పద సని దప మగరి గప మగ పమగ సని ద గరి స పదరి సని దప మగరి సరిగా పద పద రిగా పద స పద స రిగా గరి గ సాని ద పద పామగ గరి గ సాని ద గరి సని ద సరిగా దప మగరి సని ద సరిగా పద సని దప మగరి గప మగ పమగ సని ద గరి స పదరి సని దప మగరి సరిగా పద పద రిగా పద స పద స రిగా గరి గ సాని ద పద పామగ గరి గ సాని ద గరి సని దప మగరి సంగీత సామ్రాజ్య సంచారిణి శృంగార శృంగేరి పురవాసిని సంగీత సామ్రాజ్య సంచారిణి అద్భుతం. అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైన సభా మధ్యలో నేను నా కూతురిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి బెస్ట్ విషెస్తో తను ఇంకా సంగీతంలోనూ, అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది. మంచి గురువుల చేత, అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత మా అమ్మాయి ఇలా తన యొక్క ప్రయాణాన్ని, సంగీత నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచి చదువరి కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండ చదువుకుంటుంది. నా కూతురని కాదు, నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ప్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ, అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తన విషయాన్ని కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నన్ను ఆనంద సిద్ధిస్తున్నాను. చాలా సంతోషం. మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు. ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మేము ఆనందపడుతున్నాం. సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషయం చెప్తున్నాను. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి. తగ్గేదేలే అంటారుగా మీ డైలాగు, తగ్గేదేలా ఉండండి. ఓకేనా? శుభమస్తు. మరి మన కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మరి శని ప్రభావం ఎలా ఉండబోతుంది కూడా చెప్పండి. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్ష తెలియజేసుకుంటూ కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. ముఖ్యంగా శనిగ్రహ సంచారం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కొంతవరకు ఆరంభ శూరత్వం కనబడుతోంది. బుద్ధి బాగా పనిచేస్తుంది, మనసు బాగా పెడతారు, ఇతరుల ప్రలోభాలకు లోనై ఆ పనిని మధ్యలో ఆపేస్తారు. ఈ శని ప్రభావం అలా ఉంది వీళ్ళకి. ఉన్నది భాగ్యంలోనే, ఎందుకంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని దాటిపోయి సింహరాశి వారికి దాన్ని అప్పగించేశారు. అయినా సరే వీరికి కొంత ప్రారంభంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రారంభంలో అలాగే ఉంది, తర్వాత వచ్చేటువంటి మళ్ళీ మాఘ పాల్గొన మాసాలు కూడా అలాగే ఉంది. జాగ్రత్త, కొంత జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందే. ఏదో అనుకుంటారు, ఏదో అవుతుంది, శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది, లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది. ప్రారంభంలో మాత్రం అంటే రేపు 1వ తేదీ నుంచే మనకి ఆర్థిక నష్టం, ఉద్యోగంలో భంగం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. భాగస్వామి వ్యాపారంతో ఇబ్బంది ఉంటుంది. కానీ గురుగ్రహ సంచారం మార్పుతో అద్భుతం, బ్రహ్మాండమైనటువంటి అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకుంటారు. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం బాగా ఉంటుంది. సో మొత్తం మీద రేపు వచ్చేటువంటి మే నుంచి వీరికి, మే ఎండింగ్ నుంచి అనుకూలవంతమైన శుభ గోచార ఫలితాలు కనబడుతున్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విద్యార్థులు ఈ మే లోపల ఏమైనా పరీక్షలు ఉంటే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉంటే అధిక శ్రద్ధ, అధిక ఏకాగ్రత పెట్టుకోవాలి. బ్యాక్లాగ్స్ ని పెంచుకోకండి, ప్రమాదాన్ని పొందుకుంటారు. బ్యాక్లాగ్స్ అన్ని పూర్తి చేసుకోవడం చాలా మంచిది. పెంచుకుంటే మాత్రం కష్టం ఎక్కువగా ఉంటుంది. మీకు మళ్ళీ జూన్ తర్వాత నుంచి గురుగ్రహ సంచారం చేత ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకుంటారు. ముక్కుసుడితనం, తొందరపాటుతనం, అనవసరంగా ఇంటి వాళ్ళని కాకుండా పరాయి వ్యక్తులు నమ్మడం, వాళ్ళు మనం మోసం చేసే అవకాశం, లేనిపోనికి డాంబికాలు, గొప్పతనం కోసం చేసే పనులు, నోరు పారేసుకోవడం, కొన్ని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. మరి జూన్ నుంచి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. ఎప్పటి వరకు? జనవరి ఎండింగ్ వరకు బాగుంది. ఫిబ్రవరి మాసం ఏమాత్రం అనుకూలంగా లేదు. అలాగే పాల్గొన మాసం కూడా మీకు అనుకూలంగా లేదు.
జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. సంక్రాంతి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది, జాగ్రత్త. తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. ఈ 2 నెలలు మీరు తీర్థయాత్రలు చేయకపోవడమే మంచిదిగా చెప్పబడుతుంది. అనుకోని ఆకస్మిక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. గంభీరంగా ఉంటారు, ఒక్కోసారి పేలగా మారిపోతారు. అంటే ఆత్మస్థైర్యం సన్నగిలడం అనేది కలుగుతుంది. అదే మరి జూలై నుంచి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ విద్యా అభివృద్ధి బాగా కనబడుతోంది. కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, ఇది ప్రభుత్వ ఉద్యోగ సంబంధం. ప్రైవేట్ సంస్థల్లో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్ట్ వెళ్ళడం, ప్రాజెక్ట్లో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం ఖాయం. విదేశీయానం కూడా ఈ రాశి వారికి కనబడుతోంది. విదేశాలు కూడా మంచి విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు లాభం. భాగస్వామ్య వ్యాపారంతో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా అధిగమించి కొత్త వ్యాపార ప్రారంభాన్ని, భాగస్వామితో ఉన్నటువంటి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు. ఒక్కోసారి మీ ఆలోచనలు బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. దానికి ఏం చేయాలి? మనం గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవాలి. అనారోగ్యం ఉన్నట్టు కనబడుతుంది. ఒక్కోసారి ఉదర సంబంధమైన కుడి భుజానికి, ఎడమ అరిచేతికి, ఎడమ పాదానికి, అలాగే జుట్టు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరంలో, జాగ్రత్త. మరి ఇది పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవాలి, గురుగ్రహ అష్టోత్తరం చదువుకోవాలి, అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం చేయకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. అనవసరపు సలహాలు, సూచనలు ఎవరికి ఇవ్వకండి, అది నష్టాన్ని పొందుకునే అవకాశం. కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఆగస్టు తర్వాత నిర్ణయం తీసుకోండి, చాలా బాగుంటుంది. సినిమా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకొని మీ వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. రేపు వచ్చేటువంటి మే 3వ తేదీ నుంచి మీకు తప్పకుండా వ్యాపారపరమైన అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. పెద్దల అంగీకారం పొందుకోకుండా ప్రేమ కలాపాలను వ్యక్తులు వివాహాలు చేసుకుంటే మీ జీవితం అక్కడితోనే పుల్ స్టాప్ పెట్టవచ్చును. అంటే వివాహమైంది మొదలు ఒకరి మీద ఒకరికి అపనమ్మకం, ఒక రకమైనటువంటి భయము, ఏ తప్పు చేశామన్నటువంటి ఇబ్బందికర వాతావరణము, లేనిపోని వ్యక్తుల వల్ల బెదిరింపులు రావడం లాంటి జరుగుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అదే పెద్దలను ఒప్పించేసుకున్నాం అనుకో, సమస్య పరిష్కారం అవుతుంది కదా. తల్లిదండ్రులను మోసం చేస్తే మీకు ఏమొస్తుంది? ఆ విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. అనవసరంగా తల్లిదండ్రుల్ని మోసం చేయకండి, ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఏదైనా ముఖ్యమైన వస్తువులు కూడా జాగ్రత్త చూసుకోండి. అధిక ధనాన్ని దగ్గర పెట్టుకొని ఒంటరి ప్రయాణం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. జూన్, జూలై తర్వాత నుంచి మీకు మళ్ళీ శుభయోగాలు, ధనయోగాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తే మంచిది. ఒక్కోసారి నాకు తెలిసి ఈ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో శస్త్రచికిత్సకు దారితీసేటువంటి అనారోగ్యం కూడా ఉంది, జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. రైతులకి మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు కనబడుతున్నాయి. కాకపోతే ఈ సంవత్సర అంతిమంలోను, సంవత్సర ప్రారంభంలోను కొంతమంది అనవసర వ్యక్తుల వల్ల ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, విద్యా నష్టాన్ని పొందిన అవకాశం. స్త్రీమూర్తుల వల్ల ప్రమాదం. విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీరు ఆగస్టు, సెప్టెంబర్లో బాగా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చును. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి పొందుకునే అవకాశం. క్రీడాకారులకి, కళాకారులకి అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో కూడా అనుకూలతను శుభ్రతగా చెప్పబడుతోంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది గర్భిణీ స్త్రీలకి ఈ అనవసర నాస్తికవాదమైనటువంటి వ్యక్తుల మాటలు విని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ గ్రహణ సమయాల్లో అనవసరంగా బయట తిరగడం వల్ల తప్పకుండా మీకు ప్రమాదం జరిగే సూచన కనబడుతోంది, జాగ్రత్త. వెంటనే ఎవడో ఒకడు అంటాడు, ఏంటి భయపెడుతున్నావా నువ్వు అని. నిన్ను భయపెడితే నాకు వచ్చేది ఏముంది? నా శాస్త్రానికి వచ్చేటువంటి ఏమైనా లాభం ఉందా? జాతకంలో నీకు ఇలా చెప్పబడుతోంది. గర్భిణీ స్త్రీలకి ఆటంకం ఉంది, రాసి పెట్టుకోండి విషయం. అనవసరంగా ఎక్కువ తినకుండా నక్తాలు, ఉపవాసాలున్నా, ఏరో మంత్రాలకి, తంత్రాలకి మీరు గురైపోయి నా మంత్రగాడు చేశాడు, ఈ మంత్రాడు చేశాడు అని చెప్పేసి ఇబ్బంది పడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాటి వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం సూచిస్తోంది, జాగ్రత్త. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడే ప్రయత్నాన్ని చేయకండి. కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. అలాగే వివాహం కాని వారికి వివాహయోగ్యత బలంగా ఉంది. తప్పకుండా మీకు వివాహయోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు, మాతృ సౌఖ్యము, సోదర సౌఖ్యము, తండ్రి నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి అందే
శుభయోగాలు కూడా చెప్పబడుతోంది. తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. సోమరితనం వల్ల, ఇతరుల మీద ఆధారపడడం వల్ల మీకు కాస్త ఇబ్బందికర వాతావరణం ఎక్కువ ఏర్పడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆర్థిక విషయాల అభివృద్ధి కొరకు, అలాగే భార్య మాట, తల్లి మాట, కూతురు మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. నిరంతరం భగవన్నామ స్మరణ, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం వల్ల మీకు ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందిన అవకాశం. మరి మనం నిత్యం చెప్పుకునేటువంటి భగవద్గీత పారాయణ తప్పకుండా మీకు నచ్చిన అధ్యాయాన్ని ప్రతిరోజు చదివే ప్రయత్నం చేస్తే ఆనందమయ శుభజీవనం, సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు.